అవును సార్. పిల్లిచ్చేటప్పుడు అది డెఫినెట్‌గా నీకు అది నువ్వు మంచి మనసుంటేనే అలా ఇవ్వగలవు. లేకపోతే ఎవరివ్వరు ఫస్ట్ అంతే పాయింట్. అంతే కదండీ. అలా అంతేగా. నేనంతా నీ వీడియోసే ఫాలో అవ్వకుంటా వస్తున్నాను. అదే సార్. నిన్న ఒక వీడియో చూసాను 18 మంత్స్ ఓల్డ్‌దని. ఆ! అంతకుముందు మీరును మీ మామయ్య గారు నడుస్తా చెప్పారు. ఆ అవును. వింగ్స్ ఎర్రగా ఉండాలి. ఆ అవునవును. పైన నలుపు ఉండాలి. అన్ని క్యారెక్టర్స్ ఆ పిల్లలో ఉందన్న. ఆ అవును. పిల్లలో ఉంది. ఆళ్ళు ఎవరు తీసుకుంటారు గానీ అది చాలా మంచి గుర్తొచ్చే పిల్ల. అది అవునన్న. ఇది అవునవును. నెక్స్ట్ నేను చాలా వీడియోస్‌లో చాలా మంది పిల్లలు పెడుతున్నారు. నువ్వు చెప్పిన పాయింట్స్ చూస్తాను ఫస్ట్ ఆ వీడియోలోనే. ఆ అవును. వింగ్స్ దేనికి ఎర్రగా ఉండవు. అయి తెల్లగా ఉన్నాయి. అది అవునవును. సైజు ఉన్న అది కొత్త పిల్ల. అది కొత్త పిల్ల నా అనుమానం. అది అవును. మామూలుగా అవును. నేను నీకు షేర్ చేసుకుంటున్నాను. అలా అవునవునవును. ఇంకొకటి అసలు యాక్చువల్‌గా నేను ఎందుకు చేశానంటే జస్ట్ ఐ వాంట్ టు డూ సీ బస్ కల్చర్ చేద్దాం అనుకుంటున్నానన్న. ఓకే. ఎందుకంటే నాకు ఒక్కసారి నా గురించి చెప్పాలంటే నేను డాక్టర్‌ని. నేను ఎంబీబీఎస్ అయిపోయింది. ఎమర్జెన్సీ మెడిసిన్‌లో చేశాను. ఓకే సార్. నేను కేరళలో పనిచేస్తున్నానన్న. ఓకే ఇక్కడ సార్. ఆహ్, నాకు గుడి అంటే ఫస్ట్ నేను 10 సంవత్సరాల క్రితం ఒక కోడి కొన్నా. ఓకే. కోడి కొన్నప్పుడు ఎంత 2008లో 3000 ఆ! పెట్టుకున్నా. ఆ! 3000 పెట్టి కొన్నాను. దాని గురించి చెప్తా. అప్పుడు అందరూ అన్నారు, "ఇది కాదు డాక్టర్ గారు మీకు తెలీదు." ఇలా ఈరోజు నా దగ్గర ఒక ఒక 500 కూడా ఉంది. ఆ! టాప్ క్లాస్ అంటే 2,00,000 కూడా అమ్మే కూడా ఉంది నా దగ్గర. ఆ! అని నేను ఏదైనా స్టార్ట్ చేశానంటే దాంట్లో ఎంత నష్టమైనా దాని అవునవును. డెప్త్‌లోకెళ్ళి తర్వాత సక్సెస్ అవ్వాలని ప్రయత్నం చేస్తా. సక్సెస్ అవునవును. అవ్వాలి లేదా అది దేవుడి నిర్ణయం. ఆ తర్వాత అవునవునవును. సో నేను అంతగా ఆ కోడ్‌లో మాత్రం నేను అంతగా తెచ్చుకున్నాను. ఒక ఇది అవునవును. అవును. నాటకం అంటే గుడివాడలో ఎవరైనా చెప్పేస్తారు. అవునండి. అవునండి. అవును. సరే అది పక్కన పెడితే ఈ ఫ్రీ బస్ గురించి ఒకటి చేద్దాం అనుకున్నానన్న. ఫస్ట్ ఆ! 1,00,000 నష్టం వస్తది. ఒక 5,00,000 నష్టం వస్తది. కాకపోతే ఎక్కడో ఒక పాయింట్ నేను పడతానని నాకు నమ్మకం. మీలాంటోళ్ళు నాకు సపోర్ట్ చేస్తే ఆ సరే. ఒక్క పాయింట్ పడితే మనం 100 మందికి చెప్దాం. తప్పకుండా అండి. ఎవరో ఒకళ్ళు స్టార్టింగ్ మనం కొద్దిగా నష్టపోయినా ఒక రూపాయి అటు ఇటు అయినా పర్లేదనుకున్న వాళ్ళు ముందుకొస్తే ఓ అవునండి. 100 అవును. మందికి మనం అవును. హెల్ప్ చేసేవాళ్ళం అవుతాం. అలా నా అవునవును. డౌట్ ఏంటంటే ఇప్పుడు చెప్పండి ఫ్రీ సార్. బాస్ 100 గ్రాముల పిల్ల మీ దగ్గర దొరుకుతుంది. అది మనం తెచ్చుకున్నాము. అవునవును. ఒక ఒక జస్ట్ ఒక అర ఎకరంలోనే ఒక 200 పిల్ల అదేసి అవును. నువ్వు అరించి 1 ఇంచి పిల్లలు ఇస్తావు కదన్నా! అది కొత్త పిల్ల తీసుకొచ్చి ఒక 2,00,000 తీసుకొచ్చి అవును. దాంట్లో ఏసేస్తే అది హ్మ్. ఎటు తిరిగినా ఈ పిల్ల కనపడతా ఉంటది కాబట్టి దాన్ని టక్ 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 కొడతా ఉంటే తొందరగా పెరిగే అవకాశం ఉంటది. అవును. అది తర్వాత దాన్ని ఇంకొక ఒక 2 ఎకరాల్లోకి ఒక 600 ఒక 700 350 300 వేసి అవును. అప్పుడు అలా అయితే ఫ్యాన్లు కూడా పెట్టాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. అంత తక్కువ డెన్సిటీకి. అవునవును. అవును. అప్పుడు ఈ తిలాపియా ఏద్దామని నా ఇదన్నా. అవును. అప్పుడు అప్పుడు ఇది పెద్దదవుద్ది కాబట్టి దీని నోరు కూడా కొద్దిగా పెద్దగా అవుద్ది కాబట్టి అప్పుడు అవును. తిలాపియా అంత చిన్నది దొరకకపోయినా ఇది మింగేద్ది అనేది నేను అనుకుంటున్నాను అట్లాగా. సో అవునవును దీన్ని సార్. మహా ఖర్చు అయితే నాకు ఎట్లాగా అరెకరం పొలం నా కోళ్ళ దొడ్లోనే ఒక 60 సెంటు కాలం ఉంది. అవును. చెరువు ఉంది. చెరువులో తవ్విచ్చేసాను. ఆ! సో అంతా నువ్వే మా గురువు కాబట్టి సో పర్లేదు. నేను పర్లేదు. చేద్దాం పర్లేదు సార్. అన్నట్టుగా. అవునవును. సో ఇది ఇలా చేస్తారు. ఎటు తిరిగినా దానికి పిల్ల దొరికితే తొందరగా పెరిగితే ఆ అవును. తర్వాత నుంచి దాన్ని మార్చి 2 ఎకరాలు ఎకరం తీసుకొని మార్చి అవును. తిలాపియా ఏద్దాం అన్నట్టుగా నేను అనుకుంటున్నాను. అవును సార్. నువ్విచ్చే ఒక్క ఇంచు చిన్న పిల్ల ఇది అవును. 100 గ్రాముల పిల్ల మింగేయగలదన్నా? అది ఆ సైజ్ మింగేయగలదా? 100 గ్రాముల పిల్ల 1 ఇంచ్, 2 ఇంచ్ సైజ్‌ని మింగేస్తదండి. అసలు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది 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 ఆ! తెలుసుకుందామని. అదైతే ఆ! మింగేస్తదండి. దాని గురించి అసలు ఎలాంటి ఇబ్బంది పడవసరం లేదు. అప్పుడు ఇది ఒక 1,00,000 పిల్ల ఏసామనుకన్నా ఒక ఇంచు పిల్ల 1 గ్రామ్ ఏసుకుంటే అది 100 కేజీలు అవుతాయి. అవును. ఆ 1,00,000 పిల్ల. ఇది ఒక హ్మ్. 2 నెలల్లో 2.5 నెలలు తిందనుకో అన్న ఈ 200 పిల్ల. ఆ! అప్పుడు కొద్దిగా పెద్దగా అవుతాయి కదా! దాన్ని తీసుకెళ్ళి బ్లోఅవుట్ పాండ్‌లో ఏద్దాము. అసలు ఇలా అయితే మనకి బ్లోఅవుట్ పాండ్‌లో అప్పుడు ఎలా ఫాస్ట్‌గా వస్తదా గ్రోతు? లేకపోతే అనుకున్నంత రాదా? అనేది నేను నెల నెల నీకు అప్‌గ్రేడ్ చేస్తా. మీకు ఆ! గ్రోత్ అయితే కంపల్సరీగా వస్తదండి. కాకపోతే ఏంటంటే ఆ! పండుగప్ప కేజీ చేయాలంటే మినిమమ్ ఒక ఎకరంలో అన్నా ఎయ్యాలి. ఏది? కేజీలు చేద్దాం అనుకుంటే సార్. అదే అన్న. ఆ! ఈ 2 నెలలు నా దగ్గర ఉన్న 60 సెంట్‌లో పెంచి ఆ! తర్వాత ఈ 200 పిల్లని తీసుకెళ్ళి ఒక ఎకరంలో ఏద్దాం. అసలు చూద్దాం ఎంత ఫాస్ట్‌గా వస్తుంది గ్రోత్ అని. వస్తదండి. కంపల్సరీగా వస్తది. రాకుండా ఉండదు. హ్మ్. ఏంటంటే మినిమమ్ హ్మ్. ఏంటంటే సార్ ఒక హ్మ్. ఎకరం పైనుంటే దాన్ని మనం కేజీలు హ్మ్. చేయొచ్చు. హ్మ్. హ్మ్. ఏ చేపైనా ఇది హ్మ్. తెల్ల చేప కావచ్చు, ఫంగస్ కావచ్చు, ఏ గ్రూప్ చేంజ్ కావచ్చు, ఏ చేపైనా కేజీలు చేయాలంటే పెద్ద చెరువులుండాలి.
అది కంపల్సరీ నువ్వు చెప్తా ఉంటావు కదన్నా, నేను ఎప్పుడు టక్కన పడతాను ఆ పాయింట్. చాలా మంది చాలా ఎక్కువ వేసేసి నేను అడుగుతా ఉంటారు, నీకు కోపం వస్తుంది ఏమన్నా నువ్వు చూస్తూ ఉంటాను, పాప ఓపిక చెప్తా ఉంటావు. అది ఎవరికైనా తెలియకే కదన్నా అడిగేది. నేను అందుకే తెలియని వాళ్ళ కోసం సార్ చెప్పేది నేను కూడా. అదే మాలాంటి అన్న నువ్వు చెప్పేదంతా మాలాంటి ఫ్రెషర్స్కి. అవును. మరి ఎవరికైతే కొద్దిగా ఇది ఉందో అనుకున్న వాళ్ళకి నీది 100% యూజ్ అవుద్ది. అన్న నేను మే 13వ తారీఖున ఓటు వేయడానికి ఆంధ్ర వస్తా. ఓకే. మనం 14 కానీ 15వ తారీఖు కానీ కలుద్దాము. డెఫినెట్లీ. నాకు నువ్వు అప్పుడు నేను దగ్గర ఒక 200-300 పిల్ల ఇది తీసుకొని శ్రీబాస్ తీసుకొని ఇది ఒక 1,00,000 పిల్ల నీ దగ్గర కొత్త పిల్ల చిన్నది ఉందన్న, ఇది మింగే ఎంత పిల్ల శీలావతి అండి. శీలావతి కానీ ఏదైనా ఇది వేసేసి మళ్ళీ నాకు అక్కడ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, నా కోళ్ళు చూసుకున్న వాళ్ళు చూసుకుంటారు. నేను ఇక్కడ నుంచి మానిటర్ చేస్తా, నాకు మిమ్మల్ని నేను కాంటాక్ట్ చేస్తా ఉంటా. అన్న నువ్వు నాకు ఇంకొక చిన్న హెల్ప్ చేయాల్సింది ఏంటంటే నాకు గురక కూడా ఇది పెద్ద అయితే గురక కూడా సప్లై చేస్తా అన్న. తప్పకుండా అండి, అసలు మనం చేద్దాము. ఖచ్చితంగా అన్న నీ ద్వారా మనమంతా ఒకటన్న మన రైతులు. ఎవరు ఏమైనా ఏ కులంలో ఉన్నాయి మనం రైతులం కాబట్టి. నేను డాక్టర్ అయినా నేను రైతుగానే ఫీల్ అవుతాను, ఎందుకంటే నేను కోడిని అంత గొప్పగా పెంచాను, ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి కాబట్టి. మనందరికి తర్వాత మనం చేద్దామన్న సొసైటీకి ఏదో నేను చదువుకున్నది గవర్నమెంట్ కాలేజీలే కదా, నేను గవర్నమెంట్ జనాల డబ్బులతోనే కదా నేను చదువుకున్నది ఎంబీబీఎస్, తిరిగి వాళ్ళకైనా చేద్దాం. అన్న నేను ఖచ్చితంగా 15th నీ దగ్గరికి వస్తానన్నా, మే 15th నీ దగ్గరికి వస్తాను. విల్ హ్యావ్ ఎ టాక్ టుగెదర్, మనం కూర్చొని మాట్లాడుకున్నాము. తర్వాత మనం ఏదో ఒకటి చేద్దాం టు ద సొసైటీ. ఓకే సార్, ఓకే తప్పకుండా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. పేరేంటండి? నా పేరు మౌలి, హరిదీప్ మౌలి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే నెంబర్ ఫీడ్ చేసుకో. ఓకే సార్, ఓకే సార్, ఓకే. మీరు మాత్రం వీడియోస్ మాత్రం కంటిన్యూగా చేస్తానే ఉండండి. చేస్తాను సార్, తప్పకుండా అండి, తప్పకుండా చేస్తా, ఏం ఆపనండి, అస్సలు ఆపద్దు. ప్రతి దగ్గర ఒక పాయింట్, ఒక వీడియోలో ఒక పాయింట్. నేను క్లాస్కి వెళ్ళినప్పుడు కూడా క్లాస్ లో ఏదో ఒక పాయింట్ నా జీవితంలోకి పనికొచ్చే పాయింట్ నేను నేర్చుకొని ఇంటికి వెళ్ళేవాడిని. అది ఎల్కేజీ నుంచి ఎంబీబీఎస్ అయ్యేదాకా అలాగే చేశాను. అలాగే నీ వీడియో నేర్చుకోండి, ఏదో ఒక పాయింట్ దొరుకుతుంది, అది మా మైండ్ లో ఉన్నాయి. నా వీడియోలో కూడా అదే ఉంటదండి, కంపల్సరీ ప్రతి వీడియోలో ఏదో ఒకటి ఉంటది. అది ఏదో పాయింట్ పట్టుకునే రీతిలో మనం ఆలోచించాలి. బాబన్న ఇప్పుడు ఇది చెప్పాడంటే ఇది మనకి ఎట్లా ఉపయోగపడుతుంది అనేది కూడా మనం ఆ వీడియోని 1-2 సార్లు చూసి ఏదో సినిమా చూసినట్టు కాకుండా, నేను ఎప్పుడు నీ వీడియో 1-2 సార్లు చూస్తా అన్న. ఏదో నువ్వు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ని 1-2 సార్లు చెప్తావు, నీ దగ్గర ఇది ఉంది, 1-2 సార్లు చెప్పిన పాయింట్ మేము పట్టుకోవాలి. అంటే అది మాకు ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది, ఆ రోజు ఉపయోగపడవచ్చు. అది మళ్ళీ నాకు ఒక వారం తర్వాత, నెల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత ఉపయోగపడే పాయింట్ చెప్తావు నువ్వు. అవునండి, అవునండి, అవును. సరే, చాలా సంతోషం అన్న మీతో మాట్లాడినందుకు. ఐ విల్ బి బ్యాక్ 15th of May నెక్స్ట్ మంత్ 15వ తారీఖున ఎగ్జాక్ట్ గా 1 నెల తర్వాత మనం కలుద్దాం. తప్పకుండా సార్, తప్పకుండా. ఓకే ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ.